ప్రొద్దుటూరు రెడ్ల కళ్యాణ మండపం అధ్యక్ష పదవికి 25 తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి, కేఎంఆర్ ట్రావెల్స్ అధినేత కందుల మునిరెడ్డి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కళ్యాణ మండపానికి విరాళాలు అందజేసిన 457 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గత పాలక వర్గం కళ్యాణ మండపం ఆదాయంలో అవినీతి చేశారంటూ కందుల మునిరెడ్డి ప్యానెల్ ఆరోపించింది. పారదర్శకత లేని ప్రస్తుత వ్యవస్థను మార్చేందుకే తాము బరిలో ఉన్నామని ప్రకటించింది. ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నిక స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దొంగ లెక్కలు రాసుకొని అంబడికి ఇచ్చినాడు, ఏదో ఈ రేట్లో ఇచ్చినాడు 50,000 కరెక్టే. లెడ్జర్ చూపించినాడు కరెక్టే. అవి నువ్వు ఆ రోజు నేను వచ్చినప్పుడే చూపించినావు సార్. నువ్వు ఈ రోజు చూపించాల్సిన పనిలే. నీ దొంగ లెక్కలన్నీ, నీ కార్యవర్గము నీ దొంగ లెక్కలన్నీ గడ్డను పెట్టి నీ సభ్యులే ₹1 కోటి డబ్బు ఫ్రాడ్ జరిగింది అని మొత్తం పాంప్లెట్ పంచింది. వాస్తవమా కాదా? 5 ఏళ్లు యుద్ధం చేసుకున్నారు. రెడ్డి కళ్యాణ మంటపానికి యుద్ధం జరిగింది. రెడ్ల పరువు తీసినారు. ప్రొద్దుటూరులో మొత్తము మీ కమిటీ అంతా కలిసి, రెడ్ల కళ్యాణ మంటపం కమిటీ కలిసి రెడ్ల పరువు జిల్లాలోనే రాష్ట్రంలోనే పరువు తీసిన వ్యక్తులు మీరందరూ కలిసి. నువ్వు మాత్రం మంచివానివే సార్, నువ్వు చాలా మంచివానివి. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి గారు అంటే పేరున్న డాక్టరు, నిజాయితీ మనిషి. నీకు ఓటేస్తా నేను ఖచ్చితంగా. నిజాయితీ వరకు నీకు ఓటేస్తా. నువ్వు తినేవానివి కాదు. నీకు కంట్రోల్ పవర్ లేదు సార్. ఏమి జరుగుతుంది, ఇక్కడ ఏమి జరుగుతుంది? నేను ఒక అధ్యక్ష పదవి ఉండా అని ఏదో పెద్ద సీఎం కిరీటిని మాదిరి నెత్తిన పెట్టుకొని ఇది పట్టుకొని నువ్వు ఊలాడుతున్నావు సార్. ఏమి ₹1 కోటి ఫ్రాడ్ జరిగిందనే రోజు నువ్వు రాజీనామా ఇచ్చి కుటుంబం బాగుంది, 1000 కోట్ల ఆస్తి ఉంది సార్. నీకు ఆ చెడ్డ పేరు ఎందుకు సార్? నీకు ఈ రోజైనా దయ ఉంచి నేను ఈ రోజు నీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తానా. ఈ రోజు డ్రాప్ కాదు సార్. నువ్వు నాకు వద్దు, ఈ అధ్యక్ష పదవి నాకు వద్దని నువ్వు డ్రాప్ కా. నేను అడిగింది ఏంది ప్రెస్ మీట్లో? నేను రసీదు బుక్, చందాదారుల బుక్ తీసుకొని రూల్ ప్రకారము ₹1,00,000 చందా ఇచ్చే మాకు ఒక కాపీ ఇస్తారు. డూప్లికేట్ కాపీ వెనకల పలాని రోజు ఈ అమౌంట్ బ్యాంకీలో వేసినాము, ఈ ₹1,00,000 కానీ 50,000 కానీ 10,000 కానీ 20,000 కానీ 2,00,000 కానీ బ్యాంకీలో పలాంటి డేట్ వేసినాం అనేది రూల్ పొజిషన్. అవునా కదా? నువ్వు చెప్పు. నేను 10వ తరగతి సార్. నేను మరొకటి వ్యవసాయదారుని. నేను మరి డాక్టర్. నీ దగ్గర మెంబర్లు ఎంతో మంది మేధావులు ఉన్నారు. అట్టా ఇట్టా కాదు, బీకాము డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా చెప్పండి రూల్ పొజిషన్. ఇప్పుడు నేను కళ్యాణం కాండా రమ్మంటే నాగదస్తగిరి రెడ్డి గారికి 2 సార్లు ఫోన్ చేయించా, ఎత్తాడు. వాళ్ళ మేనేజర్తో ఫోన్ చేయించా, ఈ రోజు ప్రచారంలో ఉండా. నిన్న ఏం చెప్పినారు సార్ మీరు? ఎవరైనా డౌట్ ఉంటే కళ్యాణ మండపంలో బుక్కులు ఉన్నాయి, పోయి చూసుకోండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి నువ్వు ఒక డాక్టర్గా ఉండి ఇక్కడికి మేనేజర్ వస్తే సార్ ఏం బుక్కు లేవు సార్ అంటాడు ఈయన. మరి నువ్వు ఎందుకు చెప్పాలి అబద్ధాలు? నువ్వు ఒక డాక్టర్గా అబద్ధాలు నీ వయస్సుకు నువ్వు అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది సార్? నువ్వంటే మాకు ఒక తండ్రి మాదిరి, ఒక గురువు మాదిరి, ఒక ప్రొద్దుటూరులోనే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి.